ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికీ అంటే దాదాపుగా 2 వారాలు గడిచి అంటే ఈరోజు 14వ తారీఖు వచ్చినప్పటికి కూడా ఇంకా ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు అందట్లేదని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఉద్యోగులే కాకుండా అటు పెన్షనర్లు కూడా ఆ జీతాలు లెక్క ఆ వేతనాలు రాక ఇబ్బంది పడుతున్నటువంటి ఒక పరిస్థితి ఖమ్మం జిల్లాలో కనబడుతోంది. ఇదే విషయంపై మనకు మరింత సమాచారం అందించేందుకు మనకు గోవింద్ అందుబాటులో ఉన్నాడు. గోవింద్, చెప్పండి, అక్కడ ఖమ్మం జిల్లాలో ఈ ఉద్యోగులు పెన్షనర్ల పరిస్థితి ఏంటి? ఎందుకు వాళ్ళకు అంటే ఎప్పటి నుంచి వేతనాలు రావట్లేదు? ఆ వేతనాల కోసం వాళ్ళ ఎదురుచూపులు ఎలా ఉన్నాయి? ఉద్యోగస్తుల బాధలు మాత్రం వర్ణాలని చెప్పవచ్చు. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ వేతనాల విషయంలో మాత్రం లేటుగా రావడంతో మాత్రం ఇటు పెన్షన్దారులు కానీ ఉద్యోగస్తులు కానీ టీచర్స్ కానీ ఆవేదన తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రం ఏదైతే అన్ని రాష్ట్రాల్లో తెలంగాణ చాలా గొప్పదని, తెలంగాణ రాష్ట్రంలో ధనిక రాష్ట్రం అని చెప్పి ఒకవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తున్నప్పుడు కూడా ఈ ఉద్యోగస్తుల విషయంలో మాత్రం తీవ్ర ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రధానంగా చూసినట్టయితే పెన్షనర్స్ కానివ్వండి, అదేవిధంగా ఉద్యోగస్తులు కానివ్వండి, అదేవిధంగా టీచర్స్ కానివ్వండి, ఇలా అనేక మంది ఉద్యోగస్తులకి ప్రతిసారి కూడా 1వ తారీఖు నుంచి 2 తారీఖుల్లో జీతాలు పడుతూ ఉండే. కానీ ఈసారి మాత్రం చూసినట్టయితే దాదాపు ఉద్యోగాల విషయం మాత్రం జీతాలు లేక మాత్రం అనేక ఇబ్బందులు నెలకొల్సిన పరిస్థితి నెలకొన్నది. ప్రధానంగా 1వ తారీఖు 2వ తారీఖు వచ్చే టైంలో వచ్చే జీతాలు కూడా ఈసారి 10వ తారీఖు వరకు 11, 12 తారీఖు వరకు రాకపోవడంతో కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి నెలకొన్నది. అయితే ప్రతిసారి కూడా జీతాలు తొందరగా వస్తున్న నేపథ్యంలో మాత్రం ఇటు ఇంట్లో అవసరాలకు కానివ్వండి, అదేవిధంగా కరెంటు బిల్లు కానివ్వండి, చిట్లకు కానివ్వండి, ఇలా అనేక ఇంట్లో ఫైనాన్స్ విషయంలో కానీ ఇలా అనేక డబ్బులు కట్టాల్సిన పరిస్థితుల్లో జీతం వచ్చిన నేపథ్యంలో అవి సరిపెట్టుకునే పరిస్థితి. కానీ ఈసారి మాత్రం లేట్గా రావడంతో మాత్రం ఇటు ఉద్యోగస్తులు మాత్రం తీవ్ర ఆందోళన చెందుతున్న పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఖమ్మం జిల్లా చూసుకుంటే దాదాపు 28,000 ఉద్యోగస్తులు ఉన్నారు. 28,000 ఉద్యోగస్తుల నేపథ్యంలో మాత్రం వాళ్ళకి ప్రతిసారి కూడా లేటు రావడంతో మాత్రం అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తకపోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే 28,000 చూసుకుంటే మాత్రం 12,000 మంది ఉపాధ్యాయులు, అదేవిధంగా 9,000 మంది ఉద్యోగులు, అదేవిధంగా 7,000 మంది పెన్షన్దారులు ఉన్నారన్నమాట. మొత్తం 28,000 ఉద్యోగస్తులు ఉన్నప్పుడు కూడా వారికి నెలసరి సమయానికి రాకపోవడంతో మాత్రం ఇటు వాళ్ళు అనేక పరిస్థితులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొన్నది. అయితే దీనికి సంబంధించి కూడా పైన ఉద్యోగాలు అడుగుతుంటే మాత్రం వాళ్ళు మాత్రం ప్రతి జిల్లాలో మాత్రం అన్ని చోట్ల కూడా పడుతున్నాయి. ఖమ్మం జిల్లాలో మాత్రం వచ్చే లేట్ అవుతుందని చెప్పి ఈ ఉద్యోగ సంఘాలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎందుకు లేట్ అవుతుందని చెప్తే మాత్రం వస్తాయని చెప్పి వాళ్ళు పదే చెప్పడంతో మాత్రం ఇటు పెన్షన్దారులు మాత్రం లబోదిబోమంటున్న పరిస్థితి కనిపిస్తుంది. జిల్లాలో చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు 2-3 తారీఖుల్లో 1వ తారీఖు వచ్చే జీతాలు 12, 13 ఆదివారం రోజు కూడా రాకపోవడంతో ఇటు ఖర్చులు ఎక్కువైనాయి. అదేవిధంగా కాలేజీకి వెళ్ళాల్సిన పరిస్థితుల్లో, స్కూల్కి వెళ్ళాల్సిన ఫీజు విషయంలో కానీ, సర్టిఫికేట్ల విషయంలో కానీ డబ్బులు ఇవ్వడంలో మాత్రం ఈ డబ్బులు అందకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే దేవాదాయ శాఖలో రిటైర్ అయిన ఉద్యోగస్తులు కూడా నెలసరి 30,000 వస్తున్న నేపథ్యంలో మాత్రం ఈ ఖర్చులు వెళ్ళక, అదేవిధంగా బ్యాంకులో ఉన్న కొద్ది గొప్ప డబ్బులు ఆ డబ్బులు కూడా కట్టుకోవడంతో వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొన్నది. అయితే ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి తప్పనిసరిగా పెన్షన్దారులకు కానీ, అదే ఉద్యోగస్తులకు కానీ తొందరగా వేయాలని చెప్తారు. ఎందుకంటే అన్ని శాఖలకి ప్రభుత్వం నెంబర్ 1 అని చెప్పుకున్నప్పుడు కూడా ఈ పెన్షన్దారులు ఉద్యోగ విషయంలో మాత్రం ఎందుకు ఆలస్యం చేసినప్పి వివిధ సంఘాలు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. ప్రధానంగా ఉద్యోగస్తులు రిటైర్ అయిన మాత్రం ఆవేదన వ్యక్తిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు అదే మనకు అంటే తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో కూడా ఇదే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఆ బడ్జెట్లో లోటు వల్ల ఆ విడుదల వారీగా వేతనాలు ఇస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. అంటే కేవలం ఒక డిపార్ట్మెంట్ అని ఉందా, లేదా మొత్తం ఓవరాల్ గా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఇప్పటి వరకు అంటే 1వ తారీఖు నుంచి ఇప్పటి వరకు అంటే విడుదల వారికి కూడా వేతనం అందలేదా? ప్రతి ఉద్యోగి కూడా ఇంతవరకు విడతల వారికి అందటని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో టయానికి ఇచ్చేది 1వ తారీఖు 30వ తారీఖు వచ్చే. కానీ ఈసారి మనం చూసినట్టయితే గత కొన్ని నెలల నుంచి కూడా ఈ టైంకి రాకపోవడం చెప్పవచ్చు. 10వ తారీఖు పడాల్సిన 10వ తారీఖు పడుతున్నాయి. అదేవిధంగా 11, 12 వరకు కూడా పడాల్సిన డబ్బులు కూడా పడేటప్పుడు కూడా వ్యక్తం పరిస్థితి కనిపిస్తుందంటే ఉద్యోగస్తులు ప్రతి నెల పనులు చేసుకొని టైంకి వెళ్ళిన నేపథ్యంలో మాత్రం ఈసారి ఉద్యోగస్తుల విషయంలో మాత్రం ప్రభుత్వం నిర్లక్ష్యం వేస్తుంది. వేతనాలు ఇవ్వటం వల్ల మాత్రం ఆలస్యంగా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది చెప్పవచ్చు. దీనికి సంబంధించి కూడా చాలామంది పెన్షన్దారులు కూడా సంఘాల నాయకులు కూడా అడుగుతున్నప్పుడు కూడా అన్ని జిల్లాల్లో కూడా వస్తున్నాయి, మన జిల్లాలో వస్తాయని చెప్పి ఏదో
కబుర్లు చెప్పి వాళ్ళని బుజ్జగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు వాళ్ళు పెన్షన్దారులు మాత్రం తీవ్ర ఆవేదన చేస్తున్నారు. ఎందుకంటే కొంతమంది రిటైర్ అయ్యి వాళ్ళ కొడుకుల్ని ఇతర దేశాల్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళకు వచ్చే పెన్షన్ 20-30 వేలతో వాళ్ళు బతుకు జీవనం కొనసాగిస్తారు. ఈ నేపథ్యంలో అవి కూడా సమయానికి అందకపోవడంతో అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. వాళ్ళు బయటికి వెళ్ళే ఎవరిని అడగాలన్నా సరే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాత్రం ఆర్థిక సమస్యలు నేపథ్యంలో మాత్రం ఎవరు డబ్బులు అడిగినా ఇవ్వట్లేదు. ఈ పెన్షన్ విషయంలో ఎందుకు ఇవ్వట్లేదు చెప్పి వాళ్ళు ప్రధానంగా పెన్షన్దారులు మాత్రం ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తుంది.